శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ గ్రంథం నుండి ధ్యానిస్తున్నాం. అది మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది 12వ ఎపిసోడు. మరి కొన్ని విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా అనగా 13వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేర్చుకుని ఈ యొక్క అంశాన్ని ముగించేద్దాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాలు లేమెన్ మినిస్ట్రీస్ ద్వారా మనకు అందించబడుచున్నవి. ప్రార్థన చేసుకుని ఇది వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు ప్రేమించి ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు ప్రభావ. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించిన వారి కుటుంబాలను దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించండి. దీనిలోని లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ విషయాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ త్వరలో మీరు రెండవ రాకడ వస్తుంది ప్రభువా. మేమందరం కూడా మీరు రాకడ కొరకు సిద్ధపడి అంతవరకు మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీ రాజ్యంలో ఎత్తబడే ఆ జనాంగంలో మేమందరం ఉండే కృప దయచేయవలసిందని, మీరే ఈ కార్యక్రమం ద్వారా మహిమ ఘనత పొందవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్న ఈ 12వ ఎపిసోడ్లో మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ ఆహారం భుజించటం, మంచినీరు త్రాగటం ఉంటుందా, అనగా తినటం త్రాగటం ఉంటుందా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుండి నేర్చుకోబోతున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా 99% క్రైస్తవులు పరలోకం మనం వెళ్ళిన తర్వాత ఆ పరలోకంలో ఇక మంచినీరు అవసరం లేదు, ఆహారం అవసరం లేదు, ఆకలి దప్పులు ఇక అక్కడ ఉండవు అని ఊహిస్తున్నారు. బైబిల్ గ్రంథం ఈ విషయం గురించి ఏం బోధిస్తుంది అనే విషయాన్ని మనం నేర్చుకోవాలా. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో తప్పకుండా పరలోకం మనం వెళ్ళిన తర్వాత మనకి పరలోకంలో కూడా ఆహారం భుజించటం, అదే రీతిగా మంచినీరు త్రాగటం ఇవి ఉంటాయని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఆకలి దప్పులు లేవనేది ఒక అపోహ మాత్రమే. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే దానికి ఒక వచనం కూడా ఉన్నది, దాన్ని కూడా మనం పరిశీలించబోతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, పరలోకం ఎప్పుడు వెళ్తారు విశ్వాసులు? మనకున్న అపోహ ఏమిటంటే మరణించిన వెంటనే ఆత్మ వెళ్ళిపోతుంది, ఆ ప్రాణం వెళ్ళిపోతుంది, ఆ జీవాత్మ వెళ్ళిపోతుంది అని ఊహిస్తున్నాం. అది సరికాదు అని బైబిల్ గ్రంథం నుంచి గత 11 ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. కారణం, విశ్వాసులు ఎవరైనా సరే వారు రెండవ రాకడ దినాన మాత్రమే పరలోకం తీసుకువెళ్ళబడతారు. చనిపోయిన వెంటనే వారు వెళ్ళరు. ఈ విషయాన్ని మనం అనేక విషయాలు మనం గత 11 ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. కనుక రెండవ రాకడ దినాన మాత్రమే ప్రభు తీసుకెళ్తారు. కారణం, యేసు ప్రభువు ఎంతో విపులంగా చెప్పారు శిష్యులతో. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, నేను వెళ్తాను, మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, అప్పుడు వచ్చి అనగా రెండవసారి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నా వద్ద ఉండటానికి, నా తండ్రి ఇంట ఉండటానికి మిమ్మల్ని తీసుకువెళ్తానని ఎంతో విపులంగా చెప్పారు ఆయన. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఏ విశ్వాసి అయినా సరే పరలోకంలో అడుగుపెట్టేది ఖచ్చితంగా రెండవ రాకడ తరువాత మాత్రమే. ఆ రెండవ రాకడ తరువాత ప్రభువారు విశ్వాసులందరినీ కూడా ఆ నూతన యెరూషలేము, దాన్ని పరలోకం అంటున్నాం మనం, దానిలోనికి మనలందరినీ కూడా ఆహ్వానిస్తారు. దానితో పాటు ప్రతి విశ్వాసికి కూడా ఆయన ఒక్కొక్క జీవ కిరీటాన్ని పెడతారు. ఎంత ధన్యతో చూడండి. ప్రతి విశ్వాసికి కూడా జీవ కిరీటం ఇవ్వబడుతుంది. కారణం, యేసు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయనకి కిరీటం అన్నది. కనుక మనకి కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా అనగా యువరాజులు యువరాణులు మనందరికీ కూడా ఆయన కిరీటం ఇవ్వబోతున్నారు. దాన్ని జీవ కిరీటం అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, అంతం వరకు అనగా మరణం వరకు విశ్వాసంగా ఉండు, నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తానని ప్రభు చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ ఆకలి ఉంటుందా?
ఆహారం భుజిస్తామా? దప్పిక ఉంటుందా? మంచినీళ్ళు త్రాగుతామా? ఈ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. రకరకాలుగా మనకి పరలోకం మీద అనేకమైన పాటలు ఉన్నాయి మన భాషలో. ప్రతి పాటలో కూడా దాదాపుగా ఒక వచనం ఉంటుంది. పరలోకంలో ఇక ఆకలి దప్పులు ఉండవు అనే ఒక వచనం. ప్రతి వారు కూడా పరలోకం గురించి ఎవరు పాట రాసినప్పటికీ ఆ పాటలో ఖచ్చితంగా ఒక వచనాన్ని పెడుతున్నారు. ఆకలి దప్పులు ఇక ఉండవు పరలోకంలో అని. అయితే బైబిల్ గ్రంథం దాన్ని బోధిస్తుందా అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. కారణం బైబిల్లో ఉంటేనే మనం నమ్మాలా. బైబిల్లో లేకపోయినట్లయితే ఎంత పెద్ద ప్రసంగికులు చెప్పినప్పటికీ, వారికి ఎంత పెద్ద పరిచర్య ఉన్నప్పటికీ వారి మాటలు కాదు మనం నమ్మవలసినది. వాక్యంలో ఉంటే, బైబిల్ గ్రంథంలో ఉంటే దాన్ని నమ్ముదాం. లేకపోయినట్లయితే ఆ విషయాలు మనం నమ్మకూడదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం ఈ విషయాలు నేర్చుకోబోతున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. దేవదూతలు కూడా ఆహారం తింటారా అంటే ఖచ్చితంగా దేవదూతలు కూడా ఆహారం భుజిస్తారు. ఏ ఆహారం? మన్నాను వారు భుజిస్తారని బైబిల్ గ్రంథంలో మనకి చెప్పబడ్డది. 78వ కీర్తన 24వ వచనం 25వ వచనం. దేవుడు ఆ మన్నా దేవదూతల ఆహారాన్ని ఇశ్రాయేలీల కొరకు కురిపించారు. ఇశ్రాయేలీలు దేవదూతల ఆహారం మన్నాను భుజించారు. ఎంతకాలం? 40 సంవత్సరాలు. ఇక్కడ మనం గమనించవలసింది, దేవదూతలు కూడా ఆహారం భుజిస్తున్నారు పరలోకంలో. అనగా దేవదూతలే పరలోకంలో ఆహారం భుజిస్తుంటే రక్షించబడిన మనము పరలోకం వెళ్ళిన తర్వాత మనం కూడా ఖచ్చితంగా భుజిస్తాం ఆ మన్నా. కనుక ఈ లోకంలో ప్రభువారు మన్నా ఇచ్చారు ఇశ్రాయేలీలకి ఆ 40 సంవత్సరాల్లో అరణ్య మార్గంలో. పరలోకం వెళ్ళిన తర్వాత దేవదూతలలాగే దేవదూతలు ఏమైతే భుజిస్తున్నారో ఆ రీతిగానే మనకు కూడా ఆ మహిమ శరీరాలతో ఆ మన్నాను భుజించే ఆ అదృష్టము అవకాశం మనకు వస్తుంది. కనుక దేవదూతలే ఆహారం తింటున్నప్పుడు మనం ఎందుకు తినమేక? తప్పకుండా తింటాం. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే పరలోకంలో దానినే మనము నూతన యెరూషలేమని మనకు బోధిస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ నూతన యెరూషలేములో మధ్యలో ఒక నది ఉన్నది. దాని పేరు జీవజల నది. ఆ నది ఒడ్డున, అవతల ఒడ్డున యువతల ఒడ్డున కూడా, అనగా కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉన్న ఆ గట్టు, ఆ నదికున్న గట్టు, జీవజల నదికున్న గట్టు మీద ఉన్నది జీవవృక్ష ఫలము. అంటే జీవ ఫలాలనిచ్చే వృక్షము, జీవవృక్ష ఫలం. అనగా ఈ యొక్క చెట్టు గురించి, అనగా జీవఫల వృక్షం గురించి మనకి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క జీవవృక్ష ఫలము యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ యొక్క జీవవృక్షము ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకమైన కాపు కాస్తుందని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం మనకు ఎంతో విపులంగా బోధిస్తుంది. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకమైన కాపు. అనగా ఆ నెలలోనే, అనగా 30 రోజుల్లోనే అది పువ్వు రావటం, కాయ అవటం, పెద్దదవటం, అది పక్వానికి రావటం, అది తినటానికి తయారుగా ఉంటుంది 30 రోజుల్లోనే. అయితే ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకమైన పండు. ఉదాహరణకు ఈ నెలలో మామిడి పండ్లు అనుకోండి, వచ్చే నెలలో యాపిల్ పండ్లు అనుకోండి, ఆ పై వచ్చే నెలలో జామ పండ్లు అనుకోండి, ఆ పై వచ్చే నెలలో దానిమ్మ పండ్లు అనుకోండి, ఆ పై వచ్చే నెలలో ద్రాక్ష పండ్లు అనుకోండి. ఇలాగా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకమైన ఫలాలు కాస్తుంది ఈ యొక్క జీవవృక్షం. అయితే మరి ఎవరు భుజిస్తారు, ఎవరు తింటారు ఆ పండ్లు? ఆ జీవవృక్షం యొక్క పండ్లు ఎవరు భుజిస్తారు, ఎవరు తింటారు? అవి పండిపోయి రాలిపోవటం కాదు సుమా. లేకపోయినట్లయితే ఆ పరలోకంలో ఉన్న ఆ జంతువులు పక్షులు తినటం కాదు సుమా. ఖచ్చితంగా పరలోకంలో రక్షించబడిన మనము ప్రతి నెల కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలం తినే అదృష్టం కలుగుతుంది. చూచారా ప్రియ సోదరి సోదరులారా? కనుక ఆ జీవవృక్షానికి వచ్చే ఫలాలు తిన్నట్లయితే మనం ఇక కలకాలం కూడా కోట్ల 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 సంవత్సరాలు దేవదూతల వల్లనే ఉంటాం. ఇక ముసలితనం రాదు, ఏ వ్యాధులు రావు, మరణం అన్నది రానే రాదు. ఎంత గొప్ప అద్భుతం గల ఫలమో చూడండి. కనుక ఖచ్చితంగా పరలోకంలో మధ్యలో ఉన్న ఆ యొక్క వృక్షము జీవవృక్షము, దాని యొక్క ఫలాలు జీవవృక్ష ఫలాలు మనం భుజించబోతున్నాం.
దాంతోపాటు చూడండి దేవుని యొక్క వాక్యం ఎంత విపులంగా చెప్పబడ్డదో. పరలోకం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనము ద్రాక్ష పండ్లు కూడా భుజిస్తామని బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడ్డది. ఈ రోజుల్లో మనకి రకరకాల రంగులతో ద్రాక్ష పండ్లు మనకి అందుబాటులోకి వచ్చాయి. నల్లని రంగుతో ఉండేవి, కాస్త తెల్లగా ఉండే ద్రాక్షాలు, కొన్ని ప్రాంతాల్లో కాస్త ఎర్రగా ఉండే ద్రాక్షాలు, రకరకాల రంగులతో ద్రాక్షాలు మనకు అందుబాటులోకి వచ్చాయి ఈ రోజుల్లో. గమనించండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 21వ వచనాన్ని గమనించినట్లయితే, వారు ద్రాక్ష తోటలు నాటుకొని ఆ ఫలాలను వారు భుజిస్తారు, వారు అనుభవిస్తారు. ఎక్కడా? ఈ భూమి మీద కాదు సుమా. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 21 నుంచి 25వ వచనం వరకు, అనగా అధ్యాయం అంతా ఇక మిగిలిన వచనాలన్నీ కూడా పరలోకం గురించి చెప్పబడిన విషయాలు. కనుక పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ విశ్వాసులందరూ కూడా ద్రాక్ష తోటలు కూడా వేసుకోవాలి. అంటే రకరకాల ఫలాలు మనం కూడా పండించుకోవాలి. పండించుకొని ఆ ఫలాలు మనం తినాలి. ఆ ఫలాలు వారు తింటారని యెషయా గ్రంథం 65వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకం వెళ్ళిన తర్వాత రక్షించబడిన జనాంగం రకరకాల ఫలాలు వారు భుజిస్తారు. ఒట్టి ద్రాక్ష పండ్లే కాదు, ఆ జీవ వృక్షం యొక్క ఫలాలు మాత్రమే కాదు, మన్నా మాత్రమే కాదు, రకరకాల ఫలాలు. అనగా ఒక విషయాన్ని కూడా మనం గమనించాల. అదేమిటంటే, పరలోకం వెళ్ళిన తర్వాత రక్షించబడిన మనకు ఇక వంటలు చేయవలసిన పని లేదు, వంట అవసరత లేదు, వండిన ఆహారం భుజించే అవసరత లేదు. వండిన ఆహారం భుజించరేక మరి భుజించేది ఏమిటి? ఖచ్చితంగా ఈ లోకంలో అయితే మనం ఆ యొక్క అన్నం, కూరలు, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అయితే చపాతీలు, కూర, ఈ విధంగా తింటున్నాం మనం. అయితే పరలోకం వెళ్ళిన తర్వాత ఇక ఈ విధంగా వంట చేయవలసిన పని లేదు. దాంతోపాటు మాంసాహారం లేనే లేదు. కారణం, ఇక దేన్ని కూడా వధించడం, చంపడం అనేది పరలోకంలో ఉండదు. కనుక ఇక అందరూ కూడా శాకాహారమే. ఆ శాకాహారం కూడా మనం తినేది రకరకాల ఫలాలు, రకరకాల గింజలు. ఇవే మనం భుజించిపోతున్నాం. మనకు ఎలా తెలుసు అంటే, ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదామును అవ్వను సృష్టించి, ఏదేను తోటను సృష్టించి వారితో ఈ విధంగా చెప్పారు. ఆదాముతో అవ్వతో కూడా ఏమేం చెప్పారు? మీకు అనగా మానవులైన మీకు ఈ విషయాలు మనకి ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనంలో, మీకు ఈ యొక్క ఏదేను తోటలో గింజలిచ్చే ప్రతి చెట్టు కూడా మీ ఆహారం కొరకు. గింజలు అంటే ఉదాహరణకు జీడిపప్పులు, బాదం పప్పు, వాల్నట్ అంటున్నాం ఈ రోజుల్లో, లేకపోయినట్లయితే శనగపప్పులు, వేరుశనగ పప్పులు, రకరకాల పప్పు ధాన్యాలు. కనుక ఆహారంగా దేవుడిచ్చింది రకరకాల పప్పులు. అంటే వాటిని మళ్ళీ కాల్చుకొని వేపుకొని తినే అవసరం లేదు, వాటిని చెట్టు నుంచి కోసుకొని తినేయచ్చు, బాదం పప్పులు లాంటివి. అదే రీతిగా రకరకాల ఫలాలు. ప్రభువారు ఏమన్నారు? ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనంలో, ఆదాముతో అవ్వతో కూడా ఈ యొక్క తోటలో ఉన్న ఫలాలిచ్చే ప్రతి చెట్టు కూడా మీకు ఆహారం కొరకు చేయబడ్డవి, మీకు ఆహారం కొరకు సృష్టించబడ్డవి. కనుక దేవుడు ఆదిలో పాపం ఈ లోకంలో ప్రవేశించకముందు వారికి అనగా మానవాళికి దేవుడిచ్చిన ఆహారము పండ్లు, గింజలు. దాన్ని పప్పులు అంటున్నాం మనం, పప్పు ధాన్యాలు అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకం వెళ్ళిన తర్వాత ఇక పాపం లేదు. కనుక ఖచ్చితంగా ఈ ఆహారమే అనగా రకరకాల ఫలాలు, రకరకాల పప్పులు, ఆ గింజలు, వాటిని మనం ఆహారంగా భుజిస్తాం. వంట చేయవలసిన అవసరత లేనే లేదు. అంటే మనం నేరుగా డైరెక్ట్గా ఆ చెట్ల నుంచి వచ్చి తినేస్తాం అన్నమాట. ఆ చెట్ల నుంచి వచ్చేవి ఆ పండ్లు, ఆ గింజలు కూడా మనం ఆహారంగా భుజిస్తాం. దానితో పాటు చూడండి, అక్కడ మంచినీరు కూడా త్రాగటానికి నీటి సదుపాయాన్ని కూడా ప్రభు చేశారు. పరలోకంలో నూతన యెరూషలేములో నీటి సదుపాయాన్ని కూడా చేశారు. ఈ విషయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం.
ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే దేవదూత చూపించారు యోహాను గారికి, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి. ఆయన దర్శనంలో చూచారు. ఏం చూచారు? జీవజల నది ప్రవహిస్తుంది. ఎక్కడ ప్రారంభమైంది జీవజల నది? దేవుని యొక్క సింహాసనం దగ్గర, గొర్రెపిల్ల యొక్క సింహాసనం దగ్గర, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కనుక దేవుని యొక్క సింహాసనం వద్ద నుంచి ప్రారంభమైంది ఆ జలధారలు. అది ప్రవహించుకుంటూ యోహాన్ గారికి దర్శనంలో ఎలా కనిపించింది జీవజల నది? అది స్వచ్ఛమైన స్ఫటికం వలె, ఇంగ్లీష్లో క్రిస్టల్ క్లియర్ అంటాం మనం. అంటే ఇక మనం దగ్గరికి వెళ్ళి నిలబడితే మన యొక్క ముఖాన్ని కూడా ఆ యొక్క నీటిలో మన ముఖం కూడా అద్దంలో కనిపించినట్టు కనిపిస్తుంది. కారణం అంత స్వచ్ఛంగా ఉన్నది, స్ఫటికం వలె ఆ యొక్క నీరు. కనుక ప్రియ సోదరి సోదరులారా, నీటి సదుపాయం కొరకు దేవుడు చూచారా ఎంతటి గొప్ప ఏర్పాటు చేసేశారో. ప్రారంభమేమో ఆ యొక్క జీవజల నది, దేవుని యొక్క సింహాసనం. ఎక్కడున్నది దేవుని యొక్క సింహాసనము? ఆ యొక్క సియోను పర్వతం మీద. పరలోకంలో సియోను పర్వతం ఉన్నది. ఆ నూతన యెరూషలేము పరలోకంలో, దాన్నే మనం నూతన యెరూషలేము అంటున్నాం. పరలోకము, దాన్నే బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము అని చెప్పబడ్డది. ఆ నూతన యెరూషలేములో మధ్యన ఉన్నది సియోను పర్వతం. ఈ భూమి మీద కూడా యెరూషలేము నగరంలో ప్రస్తుతం ఒక సియోను పర్వతం ఉన్నది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పబడిన ఆ సియోను పర్వతము పరలోకంలో ఉండే సియోను పర్వతం. ఆ పరలోకంలో ఉండే సియోను పర్వతం మీద దేవుని యొక్క మందిరం, ఇంగ్లీష్లో మనం టెంపుల్ అంటున్నాం. ఆ యొక్క మందిరంలో ఉంటుంది దేవుని యొక్క సింహాసనం. అక్కడి నుంచి, అనగా దేవుని యొక్క సింహాసనం నుండి ప్రారంభమవుతుంది ఈ జలధార. ఇంగ్లీష్లో మనం స్ప్రింగ్ అంటున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, అక్కడ ప్రారంభమయ్యి అది ఆ పర్వతం మీద నుంచి కింద వరకు ప్రవహించి అక్కడి నుంచి ఒక పెద్ద నదిలాగా ఈ నూతన యెరూషలేము మధ్య గుండా ప్రవహిస్తుంది. రక్షించబడిన జనాంగం అంతటికీ కూడా ఈ యొక్క జీవజల నది మంచినీటి కొరకు అన్నమాట. చూచారా దేవుడు ఎంతటి చక్కని ఏర్పాటు చేశారో. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలా, పరలోకంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదని ఒక్క వచనం మాత్రమే ఉన్నది. అయితే దాని సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఇంగ్లీష్లో కాంటెక్స్ట్ అంటాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో ఇక పరలోకంలో ఆకలి దప్పిక ఉండదు, ఆకలి దప్పులు ఉండవు అని చెప్పబడ్డది. దీనివలన చెప్పబడ్డది అంటే యేసు ప్రభువారే మన గొర్రెల కాపరిగా పరలోకంలో మనకి ఆహారము, ఆ మంచినీరు, జీవజలాన్ని మనకి అనుగ్రహిస్తారు. కనుక ఇక ఎవరు కూడా నాకు ఆహారం లేదు, తినటానికి ఆకలిగా ఉంది, దినాన పస్తున్నాను, నాకు మంచినీరు లేదు త్రాగటానికి, చాలా దప్పికగా ఉంది అని చెప్పేవారు ఎవ్వరు ఉండరు. కారణం యేసు ప్రభువారే రక్షించబడిన వారికి ఆహారం, జీవజలాన్ని అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం గమనించాలా. ఎవరైనా సరే విశ్వాసులుగా మనల్ని యోహాను 3:16 ఏంటంటే వెంటనే అర్ధరాత్రిలో గాఢ నిద్రలో మనల్ని లేపినప్పటికీ విశ్వాసులుగా మనకి యోహాను 3:16 తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని మనం వెంటనే చెప్పేయగలం నిద్రలో కూడా లేపినట్లయితే. అయితే ఎవరైనా సరే మనల్ని యోహాను 3:17లో ఏమున్నదని అడిగినట్లయితే దాదాపుగా చాలామందికి మనకి ఆ విషయం మనకి గుర్తుండటం లేదు. చదివాం చాలాసార్లు, కానీ యోహాను 3:16 గుర్తున్నది, కానీ యోహాను 3:17లో ఏమున్నదనే విషయం మనం పట్టించుకోము. అదేవిధంగా ప్రకటన గ్రంథం 7:16లో పరలోకంలో ఆకలి లేదు, దప్పిక లేదని చెప్పబడ్డది. దానిని పట్టుకొని పరలోకంలో ఆకలి లేదు, దప్పిక లేదు అనేసి పాటలు కూడా రాసేస్తున్నారు, బోధిస్తున్నారు, వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. అది సరికాదు. కారణం ప్రకటన గ్రంథం 7:17 వచనం ఒక్కసారి గమనించండి. దాన్ని పట్టించుకోవట్లేదు మనం. ప్రకటన గ్రంథం 7:16నే పట్టించుకుంటున్నాం, ఆకలి లేదు, దప్పిక లేదని. ప్రకటన గ్రంథం 7:17లో చూడండి ఎంత విపులంగా చెప్పబడ్డదో. కాగా గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభువారు. ఆయన వారిని ప్రకటన గ్రంథం 7:17లో రక్షించబడిన వారిని, ఆ గొర్రె పిల్ల వారిని ఎక్కడికి నడిపిస్తారు?
ఆ జీవజల నది బుగ్గల వరకు, లేకపోతే జీవజల బుగ్గల వద్దకు, లేకపోతే జీవజలం వద్దకు మనల్ని నడిపిస్తారని చెప్పబడ్డది. కనుక ఈ విషయాన్ని మనం పట్టించుకోవటం లేదు. గొర్రెపిల్ల అనగా యేసు ప్రభువారు మన రక్షకుడు ఒక గొర్రెల కాపరి వలె మనలందరినీ కూడా ఆ జీవజలం వద్దకి నడిపిస్తారు. దేనికి జీవజలం వద్దకు నడిపించడం అంటే ఖచ్చితంగా ఆ జీవజలాలను చూచి ఆనందించి వచ్చేయటానికి కాదు సమా, లేకపోయినట్లయితే ఆ జీవజలంలో దిగి కాసేపు ఈత కొట్టడానికి కాదు సమా. దేనికి ఆ జీవజలాల వద్దకు మనల్ని నడిపిస్తారంటే ఖచ్చితంగా గొర్రెల కాపరి తన గొర్రెలను ఆ చక్కని క్షేమకరమైన ఆ జలం వద్దకు నడిపించి ఆ గొర్రెల కాపరి నీటి వద్దకు వాటిని తోలుకు వెళ్తాడు. అలాగే మన గొర్రెల కాపరి, మన మంచి గొర్రెల కాపరి యేసు ప్రభువు వారు మనల్ని పరలోకంలో కూడా ఆ జీవజలం వద్దకు, జీవజల నది వద్దకు మనల్ని తీసుకువెళ్తారు. దేనికి? జీవజలాన్ని మనం త్రాగటానికి. ఇది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఎంతో విపులంగా ఉన్నది. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవటం లేదు. ఆకలి లేదు, దప్పిక లేదు, ఇదే మనం చెప్తున్నాం. కానీ దాని తర్వాత ఉన్న 17వ వచనంలో ఉన్న విషయాన్ని మనం పట్టించుకోవట్లేదు అసలు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. ఖచ్చితంగా పరలోకంలో ఆ విధంగా మంచినీరు త్రాగటం ఉంటుంది. అయితే మనందరికీ తెలిసిన రీతిగా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ సమరయ స్త్రీతో ఆ బావి వద్ద చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10 నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగాన్ని గమనించండి. దానిలో ప్రభువారు అన్నారు, నేనిచ్చే జీవజలాన్ని త్రాగినట్లయితే వారికి ఎన్నడూ కూడా దప్పిక కొనరు. అనగా జీవజలాన్ని ఇస్తానన్నారు ఆయన సమరయ స్త్రీకి వాగ్దానం చేసి. ఆ సమరయ స్త్రీకి మాత్రమే కాదు సమా, ప్రభు నమ్ముకున్న ప్రతి వారికి కూడా ఆ వాగ్దానం. ఆయన జీవజలాన్ని ఇస్తారు. కారణం ఆ జీవజలానికి ఆయనే హక్కుదారుడు. ఆ జీవజలం ఆయనలోనే ఉన్నది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం గమనించండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం గమనించినట్లయితే ప్రభువారు ఇశ్రాయేలీయుల మీద ఒక నింద వేశారు. నా ప్రజలు నన్ను తిరస్కరించారు, నా ప్రజలు నాకు వ్యతిరేకంగా తిరిగారు. యొక్క ప్రభువారు అంటున్నారు, నేను ఒక జీవజలానికి ఆధారభూతుడినైన నన్ను, జీవజలానికి ఆధారభూతుడినైన నన్ను వారు విడిచిపెట్టేశారు. చూసారా ప్రియ సోదరి సోదరులారా, ప్రభువారు అంటున్నారు, ఐఎమ్ ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్. ఇంగ్లీష్లో ఐఎమ్ ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్ అనగా నేను ఆ జీవజలానికి ఆధారభూతుడిని. జీవజలము నాలో ఉన్నది, నన్ను విడిచిపెట్టేశారు వాళ్ళు అంటున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు జీవాధిపతి, జీవజలం ఆయనలోనే ఉన్నది. ఇక ఆఖరుగా యేసు ప్రభు వారు సిలువ వేయబడక ముందు ఆ సాయంత్రం ఏం చేశారు? శిష్యులందరి యొక్క పాదాలు కడిగారు. కడిగి మీరు కూడా ఒకరికొకరు ఈ విధంగా చేయండి అని చెప్పారు. తర్వాత ఒక రొట్టె విరిచి ఆ రొట్టెని అందరికి కూడా ఒక్కొక్క ముక్క ఇచ్చి అన్నారు, ఇది నా శరీరం, మీ కొరకు అర్పించబడిన నా శరీరం. తర్వాత వారందరికీ కూడా ద్రాక్షారసం ఇచ్చారు. ద్రాక్షారసం ఇచ్చి ఏమన్నారు? ఇది మీ కొరకు నేను చిందించిన ఈ నూతన నిబంధన రక్తము. ద్రాక్షారసం ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఇచ్చారు. దీన్ని మీరు తరచుగా చేయండి అన్నారు. మనం చేస్తున్నాం. అయితే యేసుప్రభు వారి మాటలు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం గమనించినట్లయితే ఈ విధంగా ప్రభు చెప్తున్నారు, నేను మీతో ఇంకెప్పుడు కూడా ఈ ద్రాక్షరసాన్ని సేవించను, త్రాగను. మరి ఎప్పుడు త్రాగుతాను? మిమ్మల్ని నా తండ్రి ఇంట పరలోకంలో కలుసుకున్నప్పుడు అప్పుడు మరలా ఈ ద్రాక్ష రసాన్ని, ఈ ద్రాక్ష పండ్ల రసాన్ని అప్పుడు మీతో కలిసి సేవిస్తాను. ఎక్కడ? పరలోకంలో త్రాగుతాను అంటున్నారు. అనగా ఖచ్చితంగా పరలోకంలో కూడా ఆ ద్రాక్ష రసాన్ని సేవించడం ఉంటుంది, త్రాగటం ఉంటుంది. అలాగే జీవజలాన్ని కూడా మనమందరం కూడా ఇక కలకాలం కూడా త్రాగబోతున్నాం. అనగా నిరంతరం కూడా ఆ జీవజలాన్ని పరలోకంలో మనం దాన్ని సేవిస్తాం. అయితే ఎంతమంది ఉంటారు ఈ యొక్క పరలోకంలో అంటే? మనలో విశ్వాసులుగా చాలామందికి ఒక అపోహ ఉన్నది. అపోహ ఏమిటంటే పరలోకంలో 1,44,000 మాత్రమే ఉంటారు అని. అనగా 1,44,000 మంది మాత్రమే ఉంటారని ఊహిస్తున్నారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో
యోహాన్ గారు దర్శనంలో చూచారు, గొర్రెపిల్ల నిలబడి ఉన్నది అక్కడ సియోను పర్వతం మీద. ఎవరు గొర్రెపిల్ల? యేసుప్రభు వారు. ఆ యేసుప్రభు వారితో పాటు 1,44,000 మంది భక్తులు, రక్షించబడిన వారు అక్కడ ఉన్నారు. దీనిని పట్టుకుని చాలామంది 1,44,000 మందే ఉంటారు పరలోకంలో అని చాలామంది అపోహ పడుతున్నారు. అది సరికాదు. ఆ 1,44,000 మంది నొసళ్ళ మీద యేసు ప్రభు నామము, తండ్రి యొక్క నామం రాయబడి ఉన్నదని మనకు వాక్యంలో చెప్పబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించాలా. అదేమిటంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మొదటి 8 వచనాల్లో 1,44,000 మంది యొక్క ప్రస్తావన చెప్పబడ్డది. కానీ వీరు ప్రత్యేకించిన జనము. పరలోకంలో ఉండేది ఒట్టి 1,44,000 మాత్రమే కాదు. చాలామంది భయపడుతున్నారు. అక్కడ 1,44,000 మంది ఉంటే నాకు స్థలం ఉంటుందా, నాకు అవకాశం ఉంటుందా, చాలా తక్కువ మంది కదా అని భయపడుతున్నారు. ఆందోళన పడవద్దు. కారణం, పరలోకంలో ఉండేది ఎవ్వరూ కూడా లెక్కించలేనంత మంది ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ గ్రంథం చెప్తుంది. నా మాటలు కాదు ఇవి. గమనించండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, అంతట నేను చూడగనగా, యోహాను గారు చూడగా, ఎవ్వరూ కూడా లెక్కించలేనంత మంది పరలోకంలో నేను చూచాను. ఎక్కడి నుంచి వచ్చారు వారు? ప్రతి దేశం నుంచి, ప్రతి భాష నుంచి, ప్రతి గోత్రం నుంచి, అనగా ప్రతి స్థలం నుంచి, ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు, అన్ని జాతుల వారు అందరూ కూడా రక్షించబడబోతున్నారు. అందరూ కూడా పరలోకంలో ఉంటారు. ఈ భూమి మీద పుట్టిన వారు అందరూ కాదు సుమా. అనగా పరలోకం అనేది ప్రత్యేకించి ఒకే భాష వారికి, ఒకే తెగ వారికి, ఒకే గోత్రం వారికి కానే కాదు. ఎవరైతే విశ్వాసాలుగా ఉంటున్నారో, కాడు సువార్త ఈ లోకమంతటికీ కూడా సాక్షార్థంగా చాటించబడుతుందని ప్రభువారు చెప్పారు. ఆ విధంగా లోకమంతా కూడా సాక్షార్థంగా చాటించబడుతుంది. అప్పుడు అంతం వస్తుంది. కనుక సువార్త అందరికీ అందింది కనుక లోకమంతా కూడా ప్రతి దేశం నుంచి, ప్రతి తెగ నుంచి, ప్రతి భాష నుంచి, ప్రతి గోత్రం నుంచి రక్షించబడిన జనాంగం పరలోకం ఉంటారు. ఆ లెక్కించలేనంత మంది పరలోకంలో ఉంటే వారందరూ కూడా ఆ జీవజలాన్ని త్రాగుచు రకరకాల ఫలాలు భుజిస్తూ మన్నాను, ఆ ప్రత్యేకమైన ఫలం జీవవృక్ష ఫలాన్ని కూడా భుజిస్తారు కలకాలం కూడా. ప్రియ సోదరి సోదరుడా, నీవు నీ కుటుంబం కూడా అటువంటి గొప్ప ధన్యత పొందాలంటే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ 12వ ఎపిసోడ్ ముగిస్తాను. వచ్చే ఎపిసోడు, ఆఖరి ఎపిసోడ్ ఈ యొక్క అంశంలో మిగిలిన విషయాలు వచ్చే ఎపిసోడ్లో పరలోకంలో జీవన విధానం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కనుక ఇది నా ప్రియ సోదరి సోదరుడా, ఆయన సన్నిధిలో కలకాలం నీవు నీ కుటుంబం జీవించాలని యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఆయన నామపేట ముంచడం బాప్తిసం తీసుకొని దేవుని యొక్క వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే తప్పకుండా మనకి ఆ ధన్యత కలుగుతుంది. పరలోకంలో కలకాలం జీవించే ధన్యత, ఆ జీవవృక్ష ఫలాన్ని తినే ధన్యత, మన్నాను తినే ధన్యత, జీవజలాన్ని త్రాగే ధన్యత. అది నీకు కావాలని కోరుకున్నట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని విన్న మేమందరం కూడా ఒక్కరం కూడా నరకానికి పోకుండా రక్షించబడి మీ పరలోకంలో చేరి యుగయుగాలు మీతో ఉంటూ జీవజలాన్ని త్రాగుతూ, జీవవృక్ష ఫలాన్ని భుజిస్తూ, మన్నాను భుజిస్తూ, రకరకాల ఫలాలు భుజిస్తూ యుగయుగాలు మీతో ఉండే ఆ కృపను మాకు అనుగ్రహించమని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించవలసిందని, మీరే మహిమ ఘనత పొందమని, మీరు వచ్చి పర్యంతరం, మీరు త్వరలో వస్తున్నారు ప్రభా, మీరు వచ్చి పర్యంతరం మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించే ధన్యత మాకు దయచేయమని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.